సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. ఈరోజు 21 ఏప్రిల్ 2026 శంకర జయంతి. ఈ సందర్భంగా మనం మన ఆది శంకరాచార్య గారి గురించి 4 మాటలు చెప్పుకుందాం. ఆది శంకరాచార్య మనకు ఆదర్శం. ఇప్పుడు శంకరాచార్య తండ్రి పేరు శివగురువు, తల్లి పేరు ఆర్యాంబ. వీరిది కేరళలో కాలడి అనే గ్రామం. వీళ్ళకి చాలా కాలం సంతానం లేదు. త్రిచూరులోని ఒక ఆలయంలో కొన్ని రాత్రులు నిద్ర చేస్తే పిల్లలు పుడతారని వారు బాగా విశ్వసించారు. ఆ ఆలయం పేరు వృషాచలేశ్వర స్వామి ఆలయం, అంటే శివుడు. అలా వారికి, అంటే ఎవరికి, శివగురువు ఆర్యాంబ వాళ్ళకనమాట. శివుడి అనుగ్రహంతో శంకరాచార్య పుత్రుడుగా జన్మించాడు. అయితే మన శంకరాచార్య చాలా చిన్న వయసులో ఉండగానే తండ్రి మరణించారు. తల్లి ఆర్యాంబ ఆయనను పెంచి పెద్ద చేసింది. 5 ఏళ్లకే శంకరులకు ఉపనయనం చేసింది. 8 సంవత్సరాలు వయసు వచ్చేసరికి 4 వేదాలను, అంటే శాస్త్రాలను ఔపాసన పట్టిన ఏక సంతాగ్రాహి ఎవరు, మన శంకరాచార్య. లోక కళ్యాణం కోసం ఆయన 8 ఏండ్ల వయసులోనే ఒక చిన్న నాటకం ఆడాడు. ఏమిటది? తల్లిని ఒప్పించి సన్యాసం తీసుకున్నారు. నదిలో స్నానం చేస్తుండగా తన కాలిని మొసలి పట్టుకుంది. నేను ఎలాగూ చనిపోతున్నాను కదా అమ్మా, నాకు సన్యాస దీక్షకు ఒప్పుకో అని తల్లిని బలవంత పెట్టారు. ఆమె ఎవరు? ఆమె ఆర్యాంబ. గత్యంతరం లేక ఒప్పుకుంది. అంతే. అమ్మా, నా కాలిని మొసలి వదిలేసింది అని ఒడ్డుకు వచ్చారు. శంకరుల గురువు గోవింద భగవత్పాదులు. ఈయన గౌడపాదాచార్యుల శిష్యులు. శంకరులు తన గురువు వద్ద సన్యాస దీక్ష స్వీకరించారు. ఆయన జీవించింది కేవలం 32 సంవత్సరాలు. సంస్కృత సాహిత్యంలో మన ఆది శంకరాచార్య అద్భుతమైన రచనలు చేశారు. ప్రస్థానత్రయ భాష్యాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ 3 కలిపి మనం ప్రస్థానత్రయం అంటాం. భాష్యం అంటే వ్యాఖ్యానం అన్నమాట, బాగా పెద్దగా వ్యాఖ్యానించటం. ఆయన వ్యాఖ్యానాలే అద్వైత వేదాంతానికి పునాదులు అని మనం చెప్పవచ్చు. పోతే ప్రకరణ గ్రంథాలు రాశారు, అంటే సామాన్య ప్రజలకు సైతం వేదాంతం అర్థం కావాలి అని తేలికైన సంస్కృత భాషలో రచించారు. అంటే ఆత్మబోధ, మరి తత్వబోధ, వివేక చూడమని, ఇట్లా అన్నమాట. అయితే స్తోత్రాలు, ఎన్నో స్తోత్రాలు రాశారు భక్తుల కోసం. భజ గోవిందం, మరి సౌందర్యలహరి, శివానంద లహరి, నిర్వాణ షట్కం, కనకదార స్తోత్రం వగైరా వగైరా. ప్రయాణ సౌకర్యాలు లేని ఆ రోజుల్లో, ఆ కాలంలో, అంటే 1200 సంవత్సరాల క్రితం కాలినడకన భారతదేశం అంతా 3 సార్లు పర్యటించారు, ప్రపంచ పర్యటన చేశారు. రామేశ్వరం నుండి బద్రీనాథ్ వరకు. అంటే ఆనాటి సమాజంలోని ఎన్నో దురాచారాలు, గందరగోళాలు, జంతు బలులు శాస్త్ర చర్చల ద్వారా
సమూలంగా నిర్మూలించారు. ముఖ్యంగా మనకు 6 ప్రధాన శాఖలు ఉన్నాయి. వీటి మధ్య తీవ్రమైన విభేదాలు ఉండేవి. పరిష్కారంగా ఏం చేశారంటే శంకరులు షణ్మత స్థాపన చేశారు. అంటే శివుడు, విష్ణువు, మరి దేవి, సూర్యుడు, గణపతి, కుమారస్వామి, ఈ 6 అన్నమాట. అంతేకాదు భారతదేశం నలుమూలల ఏం చేశారు, 4 పీఠాలు స్థాపించారు. ఈ పీఠాలు అంటే శంకర మఠాలు నేటికి కూడా సనాతన ధర్మ ప్రచారానికి బాగా కృషి చేస్తున్నాయి. ఆయన మంత్రం అద్వైత వాక్యం ఏమిటది? బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నాపరః. నేను జీవుణ్ణి కాదు, బ్రహ్మను, అహం బ్రహ్మాస్మి. ఈ జగత్తు అంతా మిథ్య. ఆది శంకరుల పర్యటన వల్లనే భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తిగా నిలబడగలిగింది. అసలు శంకరాచార్య అంటేనే త్యాగాలు. ఏం త్యాగం చేశాడు ఆయన? చెప్పుకుందాం. తండ్రి లేడు, మరి వాళ్ళకు ఒకే ఒక సంతానం. ధర్మరక్షణ కోసం, లోక హితం కోసం మాతృపాశాన్ని త్యజించి, అంటే తల్లిని వదిలేశాడు, అంటే సన్యసించారు. మరణకాలంలో సన్యాసం తీసుకోవచ్చని తల్లిని ఒప్పించి ఆ ఆతుర సన్యాసం తీసుకున్నారు. అంటే తను చనిపోయినట్టుగా నటించి బాల్యంలోనే సన్యాసం తీసుకున్నారు. ఏమున్నాయి ఆయనకి వ్యక్తిగత సుఖాలు? ఏమున్నాయి? ఏమీ లేవు. నిరంతరం పర్యటనలు, శరీరాన్ని ఎంతో శ్రమకు గురి చేశారు. దారి డొంకాలేని అరణ్యాలలో భయంకర మృగాల మధ్య ప్రయాణం, చెట్టు కింద నిద్ర, మరి భిక్షాటనతో జీవించటం. ఆయన శిష్యులతో కలిసి ఎప్పుడు నడుస్తారు, మరి శిష్యులకు చెట్ల కిందనే ఎప్పుడు బోధిస్తారు, మరి తాళపత్ర గ్రంథాలు అంటే భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు, స్తోత్రాలు ఇవన్నీ ఎప్పుడు రాస్తారు? మరి 32 సంవత్సరాలకే నిష్క్రమించారు. అసలు ఇదంతా ఒక మనిషికి సాధ్యమా? అవును, సాధ్యమే అంటుంది శాస్త్రం. అంటే కాలాన్ని, అంటే టైంని ప్రణాళికాబద్ధంగా సద్వినియోగం చేసుకుంటే ఇది సాధ్యమే అని జగద్గురువులు ఆదిశంకరాచార్య తన జీవితం ద్వారా, తన జీవన విధానం ద్వారా సమస్త మానవాళికి నిరూపించారు. జయహో ఆదిశంకరాచార్య. ఇంకా త్యాగాలు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు టైం చాలదు. అడవుల్లో, కొండల్లో ప్రయాణం, కరుడు కట్టిన సిద్ధాంతాలు గల పండితులతో వాదనలు, తన శిష్యులను పీఠాధిపతులు చేశారు. తను పీఠాధిపతిగా ఉండలేదు. తన తల్లికి ఇచ్చిన మాట ప్రకారం ఆమె మరణ సమయంలో కాలడికి, అంటే వాళ్ళ ఊరికి చేరుకుని తల్లికి అంత్యక్రియలు స్వయంగా నిర్వహించారు. ఒక సన్యాసి శవం ముట్టుకోకూడదు. ఆనాటి పిచ్చి సమాజం ఆయన్ని బహిష్కరించింది. మరి బౌద్ధం, జైనం, ఇంకా ఇతర మత శాఖలు ఆధిపత్య కారణంగా హిందూ మతం కనుమరుగైపోయింది. ఆ తరుణంలో, ఆ టైంలో, అటువంటి సమయంలో ఆయన మన హిందూ మతాన్ని తిరిగి నిలబెట్టారు. శంకరులు మనకు ఒక రోల్ మోడల్, అంటే ఆదర్శప్రాయుడు. ఎలా అవుతాడు రోల్ మోడలు? అంటే సమయ పాలన, అంటే కార్యదక్షత. ఎంతకాలం జీవించాము అన్నది ముఖ్యం కాదు,
మనం సమయాన్ని ఎంత గొప్పగా వినియోగించుకున్నాము అనేది ముఖ్యం. మళ్ళీ నిరంతర అభ్యాసం అంటే ఇంటలెక్చువల్ ఎక్సలెన్స్ అన్నమాట. ఫియర్లెస్నెస్ అంటే సవాళ్ళను ఎదుర్కొనే మరి ధైర్యం, కరేజ్ అన్నమాట. మరి సమన్వయకర్త అంటే కులాలు, శాఖలు, ఈ శైవం, వైష్ణవం ఇలా ఎంతోమంది ఆ రోజుల్లో కొట్టుకునేవాళ్ళు. వాళ్ళందరినీ ఒక్కటిగా చేశారు. అద్వైతం అనేది మన సనాతన ధర్మం యొక్క ఒకే ఒక సూత్రం. అందరిలోనూ ఉన్నది ఒక్కటే చైతన్యం. మళ్ళీ చెప్తున్నా, మన అందరిలోనూ, మనుషులందరిలోనూ, జీవులందరిలోనూ ఉన్నది ఒక్కటే చైతన్యం అని అద్వైత సిద్ధాంతాన్ని ఆయన చెప్పారు. మనకి శాస్త్రంలో ఉన్నదే చెప్పారు, కొత్తగా ఆయన ప్రతిపాదించలేదు. తర్వాత మాతృభక్తి అంటే ఒక సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి మనకి. మానవీయ విలువలు గొప్ప అని నిరూపించారు. మానవీయ విలువలు సాంప్రదాయం కంటే గొప్ప అని నిరూపించారు శంకరులు. నిరహంకారం అంటే ఆయనకి అహంకారం అసలు ఉండేది కాదు. ఆయన ఒక జగద్గురువుగా కాకుండా సామాన్య సన్యాసి వలె జీవించారు. ఒక మాట చెప్తాను, ఆయన మానవ జాతికి ఒక రోల్ మోడల్. ఇంకా అందుట్టు అనుమానం లేదు. ఒక రోల్ మోడల్ కాదు, ఒకే ఒక రోల్ మోడల్. ఆయన ఒక విజనరీ. ఆయన చూపిన మార్గం కేవలం ఆధ్యాత్మికులకు మాత్రమే పరిమితం కాదు. అంటే ఆత్మవిద్య నేర్చుకోవాలనుకునే వాళ్ళకు మాత్రమే పరిమితం కాదు. క్రమశిక్షణ, మరి నిరంతర శ్రమ, నైతికత ఉన్నటువంటి ప్రతి మనిషికి ఆయన ఆదర్శప్రాయుడు. జై ఆదిశంకరాచార్య, జై జై ఆదిశంకరాచార్య. మనం ఆయన వారసులం అని గర్వంగా చెప్పుకుందాం. సనాతన ధర్మ వ్యాప్తికి మన వంతు కృషి మనం చేద్దాం. నిర్విఘ్నమస్తు, విజయోస్తు, తదాస్తు. స్వస్తి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.